ఈ లోకంలో అందరికీ సమానంగా పంచబడిన ఏకైక సంపద ఏంటో మీకు తెలుసా? అది ధనం కాదు, విద్య కాదు, అది కాలం. అందరికీ నమస్కారం. కాలం మనకు తెలియకుండానే నదిలా ప్రవహిస్తూ ఉంటుంది. ఆ ప్రవాహాన్ని మనం ఆపలేం, కానీ ఆ ప్రవాహంలో మనం ఎలా ఈదాలో అన్నది మాత్రం మన చేతుల్లోనే ఉంది. ఈరోజు మనం కాలం యొక్క గొప్పతనం, దాన్ని వృధా చేస్తే కలిగే నష్టం మరియు కాలాన్ని సద్వినియోగం చేసుకునే మార్గాల గురించి వివరంగా తెలుసుకుందాం. కాలం అంటే ఏమిటి? ఒక రోజుకు మనకు లభించే సమయం 86,400 సెకండ్లు. ఒకవేళ ఎవరో ఒకరు మీకు రోజు ఇన్ని వేల రూపాయలు ఇచ్చి సూర్యాస్తమయం లోపు ఖర్చు చేయకపోతే అన్నీ తిరిగి తీసుకుంటామంటే మీరు ఏం చేస్తారు? ఒక్క పైసా కూడా వదలకుండా వాడుకుంటారు కదా. కాలం కూడా అటువంటిదే. గడిచిన క్షణం తిరిగి రాదు. నిన్నటి సమయాన్ని ఈరోజు వాడుకోలేము. అందుకే ప్రతి ఉదయం మనకు లభించే ఆ సమయాన్ని ఎంతో జాగ్రత్తగా వాడుకోవాలి. కాలం ఎందుకు అంత గొప్పది? పోయిన ప్రాణాన్ని తిరిగి తేలేము, గడిచిన కాలాన్ని వెనుక తీసుకురాలేము. లోకంలో ఎంతటి ధనవంతుడైనా సరే ఒక్క క్షణాన్ని కూడా కొనలేడు. చాలామంది పనులు రేపటికి వాయిదా వేస్తుంటారు, కానీ రేపు అనేది ఎవరికి తెలియదు. ఈ క్షణం మన చేతుల్లో ఉంది. దీన్ని వాడుకోవడమే బుద్ధిమంతుడి లక్షణం. అనవసరమైన విషయాల మీద దృష్టి పెట్టడం, పనికిరాని చర్చలు చేయడం వల్ల మనకు తెలియకుండానే అమూల్యమైన సమయం హరించుకుపోతుంది. జరిగిపోయిన విషయాల గురించి పదే పదే బాధపడుతూ కూర్చుంటే రేపటి కోసం మనం చేయాల్సిన పనులు ఆగిపోతాయి. గతాన్ని మార్చలేము, కానీ వర్తమానాన్ని చక్కదిద్దుకోవచ్చు. కాలాన్ని ఎలా కాపాడుకోవాలి? నిద్ర లేవగానే ఆ రోజు చేయాల్సిన పనుల గురించి ఒక స్పష్టమైన ఆలోచన ఉండాలి. ఏది ముఖ్యమో ఆ పనికే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. ఒక పని చేస్తున్నప్పుడు పూర్తి మనసు దానిపైనే లగ్నం చేయాలి. అప్పుడే తక్కువ సమయంలో ఎక్కువ ఫలితాన్ని సాధించవచ్చు. మన ఎదుగుదలకు అడ్డుపడే పనులకు వద్దు అని చెప్పడం నేర్చుకోవాలి. లోకంలో విజయం సాధించిన ప్రతి వ్యక్తికి మనలాగే 24 గంటల సమయమే ఉంటుంది, కానీ వారు ప్రతి నిమిషాన్ని ఒక క్రమశిక్షణతో వాడారు. ఓటమి చెందినవాడు కాలం లేదని సాకులు చెబితే, విజేత కాలం సృష్టించుకొని ముందుకు సాగుతాడు. ఉదాహరణకు ఒక కథ చెప్పుకుందాం. ఒకానొక గ్రామంలో సోమరిపోతుగా తిరిగే ఒక యువకుడు ఉండేవాడు. అతడికి అదృష్టం మీద నమ్మకం ఎక్కువ, కానీ కష్టపడటం అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. నాకు ఎప్పటికైనా అదృష్టం కలిసి వస్తుంది, అప్పుడు నేను గొప్పవాడిని అవుతాను అని కాలక్షేపం చేసేవాడు. ఒకరోజు ఆ గ్రామానికి ఒక గొప్ప జ్ఞాని వచ్చారు. ఆ యువకుడు ఆయన దగ్గరికి వెళ్ళి, స్వామి, నేను ధనవంతుణ్ణి కావాలంటే ఏం చెయ్యాలి? ఏదైనా సులభమైన మార్గం చెప్పండి అని అడిగాడు. ఆ జ్ఞాని నవ్వి అతడికి ఒక చిన్న సంచి ఇచ్చి ఇలా చెప్పారు, నాయనా, ఈ సంచిలో కొన్ని మట్టి ముక్కలు ఉన్నాయి. నువ్వు సముద్ర తీరానికి వెళ్ళి ప్రతిరోజు ఉదయం సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఒక్కొక్క మట్టి ముక్కను సముద్రంలో విసిరేయాలి. అలా చేస్తున్నప్పుడు నీ చేతికి ఒక మట్టి ముక్క తగిలినప్పుడు అది ఒక్కసారిగా వెచ్చగా అనిపిస్తే అది సాధారణ మట్టి ముక్క కాదు, అది లోకంలోనే అత్యంత విలువైన వజ్రం అని అర్థం. అది నీకు దొరికితే నీ జీవితమే మారిపోతుంది. యువకుడు ఎంతో ఉత్సాహంగా మరుసటి రోజు నుండే సముద్ర తీరానికి వెళ్ళాడు. సంచిలో నుండి ఒక్కొక్క మట్టి ముక్కను తీయడం, సముద్రంలో విసిరేయడం మొదలుపెట్టాడు. మొదటి రోజు 100 ముక్కలు విసిరాడు. ఏదీ వెచ్చగా లేదు. 10 రోజులు గడిచాయి. ఈ పాటికి విసిరేయడం ఒక అలవాటుగా మారిపోయింది. 1 రోజులు గడిచాయి. ఇప్పుడు అతడు మట్టి ముక్కలను తీయడం, పరీక్షించకుండానే విసిరేయడం వేగంగా చేస్తున్నాడు. అతడి మనసులో, ఇవన్నీ మట్టి ముక్కలే, ఏదీ వెచ్చగా లేదు
అని విసుగు వచ్చేసింది. ఒకరోజు సాయంత్రం సూర్యుడు అస్తమిస్తున్న సమయం. సంచిలో కేవలం ఒక్కటే ముక్క మిగిలి ఉంది. అలవాటు ప్రకారం విసుగుతో ఆ యువకుడు ఆఖరి ముక్కను కూడా తీసి సముద్రంలోకి విసిరేశాడు. కానీ ఆ ముక్క తన చేతి నుండి జారి సముద్రంలో పడే ఆ ఒక్క క్షణంలో అతడికి అర్థమైంది, ఆ ఆఖరి ముక్క ఎంతో వెచ్చగా ఉంది. అవును, అది వజ్రమే. కానీ అతడు దాన్ని గుర్తించే లోపు తన అలవాటు వల్ల, అసహనం వల్ల దాన్ని సముద్రంలోకి విసిరేశాడు. ఇప్పుడు ఎంత ఏడ్చినా ఆ వజ్రం తిరిగి రాదు. కళ్ళ ముందే ఉన్న అదృష్టాన్ని తన చేతులతోనే సముద్రం పాలు చేసుకున్నాడు. మిత్రులారా, మన జీవితం కూడా ఆ సంచి లాంటిదే. అందులో ఉన్న మట్టి ముక్కలే మనకు లభించే రోజులు. మనం ప్రతిరోజు ఈ రోజు కూడా సాధారణమైన రోజే కదా అని నిర్లక్ష్యంగా గడిపేస్తుంటాం. కానీ ఆ రోజుల్లోనే మనకు లభించే గొప్ప అవకాశాలనే వజ్రాలు దాగి ఉంటాయి. మనం ఆ కాలాన్ని గుర్తించకుండా వృధాగా విసిరేస్తూ ఉంటే తీరా అది విలువైనదని తెలిసేసరికి కాలం మన చేతుల్లో ఉండదు. అందుకే ప్రతి క్షణాన్ని ఒక వజ్రంలా భావించి గౌరవించండి. అప్పుడే విజయం మీ సొంతమవుతుంది. ఈ రోజు నుండి మీ కాలాన్ని ఎలా వాడుకోబోతున్నారో నిర్ణయించుకోండి. ఒక్క అరగంటైనా మీ ఎదుగుదల కోసం కేటాయించండి. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. నచ్చితే ఇతరులతో పంచుకోండి. ధన్యవాదాలు.